దొరికాడు. ఈ పిల్లకొచ్చేగాడ చూడాలని మనిషి. వీడిని ఫాలో అయితే దాని కోటకి దారి దొరుకుతుంది. పద. బాబు ఏడొద్దమ్మా. ఏం కావాలి? జీడు కావాలా? ఏం కావాలమ్మా చెప్పు. అరే ఏం కావాలో చెప్పమ్మా. మా ఇంటికి ఎలా వెళ్ళాలి? మీ ఇంటికి ఎలా వెళ్ళాలా? వారి అబ్బా బాబు పోనీ పోనీ అటు వెళ్ళాలా? అటు వెళ్ళాలా? మర్చిపోయా. చంపాడురా నాయనో. అంటే అంటే నన్ను ఎత్తుకుని మా ఇంటికి తీసుకెళ్ళవా? బాబు నిన్ను అది ఎత్తుకుని నీ ఇంటికి తీసుకెళ్ళాలా? వారిని నా బంగారు కొండ ఈ ముద్ద కూడా తినేయమ్మా. పడిపోతావు. తినమ్మా తిను. తప్పమ్మా. నాన్నగారితో చెప్పి నీకు బోల్డ్ అన్ని బొమ్మలు తెప్పిస్తాను. తినమ్మా. తినకపోతే ఆ నల్ల పూచాడు కప్ప చెప్పేస్తాను. నేను నల్ల పూచానా? అమ్మ పిల్ల కుంక నిన్ను. ఆగు, అది పిల్ల కుంక కాదు, పెద్ద కుంకే. పెద్ద కుంక? అవును. మొదటి దశ అయిపోయి రెండో దశలోకి వచ్చాను. లైలా మజ్ను ఇది తీసుకొని వేడిగా ఒకటి లైలా. నేను అడిగింది చెంప దెబ్బ కాదు లైలా, చెంప ముద్దు. చిపాడు అవన్నీ పెళ్ళయ్యాకే. అవును, నాలో ఏం చూసి ప్రేమించావు? తెలీదు లైలా, ప్రేమ గుడ్డిదంటారుగా ఆ టైప్ లో ప్రేమించేశాను అంతే. ఏయ్ ఏం చేస్తున్నారట? మేము అడగాల్సిన ప్రశ్న నువ్వు అడుగుతున్నావేంటి? మీరు అడగాల్సిన ప్రశ్న? అవును, ఇక్కడ పెద్దవాళ్ళు మేము ప్రేమించుకుంటుంటే చిన్నపిల్ల నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? మీరు పెద్దవాళ్ళు, నేను చిన్నపిల్లనా? చెప్పుతో కొడతానా? పెద్దంతరం చిన్నంతరం లేకుండా చెప్పు తీసుకొని కొడతానంటావా? కుర్రదానా. చిచి, రాను రాని పిల్లలకి పెద్దలంటే గౌరవం లేకుండా పోతుంది. రా డార్లింగ్, ఇంకో పొద్దు చూస్తున్నాం. మిమ్మల్ని కాదు, ఇంట్లోకి రానిచ్చినందుకు మా వాళ్ళని అనాలి. అమ్మా నాన్న. నువ్వా? ఏమిటిదంతా? మరీ అంత షాక్ అయిపోకు. నిజంగానే కోమాలోకి వెళ్ళిపోగలవు. అంటే నేను కోమాలోకి? కోమా లేదు, భీమా లేదు. నీ దగ్గర నుంచి నిజం రాబడ్డానికి మీ అన్న నాటకం ఇది. ఫ్రెండ్స్ ఉస్కో డబ్బా డాక్టర్ ఉల్పా. మనం డ్రెస్ మార్చుకుని యోగిని దగ్గర వెళ్దాం పద. వెళ్ళడానికి వీల్లేదు. నోరు మూసుకో. గారు మేము అర్జెంట్ పని మీద బయటకు వెళ్తున్నాం. మేము వచ్చేంత వరకు ఆ సెల్లో ఉన్నామని జాగ్రత్త చూడండి. ఓకే కమా. తీయం, తలుపు తీయకూడదని మా ఎస్ఐ గారు ఆడారు. మీరు ఆడవాళ్ళ? అవును, ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఆడాలమే. ఏమండి, మనందరికీ ఇత్తడైపోయేలా ఉంది. అర్జెంట్ గా తలుపు తీయండి. ఏమిత్తడి? ముందు తలుపు తీయండి చెప్తాను. వాళ్ళేరి ఇప్పుడే వెళ్ళారు. నో, వాళ్ళని ఆపాలి, లేకపోతే మన ఆడజాతి కుంగులు అంటుకుంటారు. అదేంటి? నేను ఒక యోగిని దగ్గర నుంచి తెచ్చిన జంబరాత్రి పంప మందు వల్ల ఆడవాళ్ళకి మగ లక్షణాలు, మగవాళ్ళకి ఆడ లక్షణాలు వచ్చాయి. ఆ రహస్యాన్ని తెలివిగా నా దగ్గర నుంచి రాబట్టి వాళ్ళు దానికి విరుగుడు మందు తేవడానికి వెళ్ళారు. ఇప్పుడు గాని వాళ్ళని అడ్డుకోకపోతే మనకి మళ్ళీ వంటింటి చాకరీలు, బానిస బ్రతుకులు తప్పవు. అయితే ఇప్పుడెలా? వాళ్ళ గంటలు నేను పగలగొడతాను. నన్ను రిలీజ్ చేయండి. యోగిని గారు, యోగిని గారు, యోగిని గారు, స్వామిని గారు, యోగిని గారు. ఎవరు మీరు? గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం స్వామి. నమస్కారం స్వామి. మీరు మీరు ఇక్కడ స్వామి ఆ మధ్య ఓ అమ్మాయికి ఓ మంది ఇచ్చారు. జంబలకడి పంప? అవును స్వామి. ఆ అమ్మాయి పేరు రామలక్ష్మి కదా? అవును. ఇంతకీ మీరు? ఆ స్వామికి శిష్యులం, చిదంబరానంద స్వాములం. మా అమ్మాయి ఇచ్చిన మందు ఆ రోజు ఆ అమ్మాయికి మేమే ఇచ్చాం. నువ్వా? అయితే ముందు నిన్ను వద్దు. అసలే మేము బక్క ప్రాణులు. చితకబాదితే చేస్తాం. మేము చేస్తే అసలు రహస్యం మీకు చెప్పలేము. అసలు రహస్యం? అవును చిరంజీవి. అదేంటో త్వరగా చెప్పు బాలకృష్ణ. మా అంబ
పురుష జాతి మీద ద్వేషంతో పరిశోధన చేసి ఒక మందుని సాధించింది. అదే జంబలకడి పంబ. అది తాగితే పురుషులు స్త్రీలుగాను, స్త్రీలు పురుషులుగాను ప్రవర్తిస్తారు. అయితే పురుష జాతికి ఏమాత్రం అన్యాయం జరగడం ఇష్టం లేని మేము మా అంబకి తెలియకుండా రహస్యంగా జంబలకడి పంబకి ఒక విరుగుడు మందు కనిపెట్టాం. అదే పంబలకడి జంబ. ఆ రోజు ఆ బాలిక ఇక్కడికి జంబలకడి పంబ కోసం వస్తే మేము మా అంబకి తెలియకుండా జంబలకడి పంబలో పంబలకడి జంబ కలిపేసి ఇచ్చి పంపేశాం. ఆ తర్వాత నాలుగు ఖర్చుకున్నాం. తప్పు చేసినట్టు తెలుసుకుని. తప్ప? అవును, జంబలకడి పంబ తాగిన వాళ్ళకి పంబలకడి జంబ తాగించాలి. కానీ పొరపాటున మేము జంబలకడి పంబలో పంబలకడి జంబ కలిపిచ్చేసాం. తర్వాత తెలిసింది అది వికటించి ఘోరాలు జరుగుతాయి. ఘోరాల అంటే ఏం జరుగుతాయి? దాని ఫలితం 5 దశల్లో ఉంటుంది. మొదటి దశలో ఆడవాళ్ళు మగవాళ్ళుగాను, మగవాళ్ళు ఆడవాళ్ళుగాను ప్రవర్తిస్తారు. ఈ దశ ఒక నెల రోజులు ఉంటుంది. రెండవ దశలో చిన్నపిల్లలు పెద్దవాళ్ళుగాను, పెద్దవాళ్ళు చిన్నపిల్లలుగాను ప్రవర్తిస్తారు. ఈ దశ 2 రోజులే ఉంటుంది. మూడవ దశలో వేష భాషలు గొంతులు మారిపోతాయి. 4వ దశలో అందరూ పిచ్చివాళ్ళు అయిపోతారు. ఆ దశ ఒక్క గంట సేపే ఉంటుంది. ఆ గంట దాటితే అతి భయంకరమైన ఆఖరి దశ. అంటే అంగమార్పిడి, అల్లకల్లోలం. ఆడవాళ్ళ అవయవాలు మగవాళ్ళకి, మగవాళ్ళ అవయవాలు ఆడవాళ్ళకి వచ్చేసి అంతా పిచ్చి వాళ్ళుగా స్థిరపడిపోతారు. ఆ తర్వాత ఇక చెప్పద్దు, వెంటనే దీనికి విరుగుడు కావాలి. అర్జెంట్ మీ అమ్మని పిలువు. కష్టం నాయన. అర్జెంట్ గానే కాదు, ఆలస్యంగా కూడా ఆమె రానే రాదు. కాళ్ళు పోయాయా? కాదు, ప్రాణం పోయింది. అంబా చచ్చిపోయిందా? ఎప్పుడు? 15 రోజులైంది నాయన. ఓ మై గాడ్. ఇప్పుడు ఈ పంబలకడి జంబకి విరుగుడు ఏంటి? ఒక్కటే. ఏమిటది? పంబ జంబ లంబలకి. పంబ జంబ లంబలకడి. అదెవరు కనిపెట్టారు? ఎక్కడుంది? మేమే కనిపెట్టాం. అమ్మవారి సన్నిధిలో ఉంది. తెచ్చిస్తాం, ఉండండి. త్వరగా తీసుకురా తండ్రి, వైజాగ్ లో ఘోరాలు చూడలేక వస్తున్నాం. సార్ మీ భార్య గారు స్పృహలోకి వచ్చారేమే సార్. వెరీ గుడ్ డాక్టర్. ఎస్ డాక్టర్. పదండి, స్టేషన్ లోంచి ఫ్యూచర్ లోకి వెళదాం. పదండి. ఏంటిది? ఆకాశవాణి వార్తలు చదువుతున్నది డి పులాసులే. బాబు ఇది ఆకాశవాణి కాదు, దూరదర్శన్. న్యూస్ రీడింగ్ టైం ఉంది, స్విచ్ నొక్కుతాను. రెడీగా ఉండు. రే 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 అబ్బా, ఇంకా టీవీలు చూస్తూ కూర్చున్నారేంట్రా? రెడీగా ఉండండి. ఓవర్ యాక్టింగ్ చేశారంటే చంపుతా. హాయ్. Don't worry, don't worry. ఏమిటిది? ఎవరు మీరు? I am Dr. Alpha Alpha. He is Dr. Ulfa Ulfa. మీరు డాక్టర్లా? Yeah. ఇలా ఉన్నారేమిటి? ఇప్పుడు నేను ఎక్కడున్నాను? హాస్పిటల్లో. వాట్? ఇది హాస్పిటలా? ఇలా ఉంది ఏమిటి? అంటే మా ఆర్ట్స్ డైరెక్టర్ ఆల్ఫా ఆల్ఫా. ఇది ఓల్డ్ మోడల్ అండి, 50 ఏళ్ళ క్రితం కట్టింది. మీరు డిశ్చార్జ్ కాగానే ఇది పడగొట్టి కొత్తది కట్టిస్తాం. ఇది ఓల్డ్ మోడలా? ఎస్ బామ్మగారు. బామ్మ? నేను మీకంటే బామ్మలా కనిపిస్తున్నానా? మా కంటికే కాదు, మీరు మీ కంటికి కూడా బామ్మలానే కనిపిస్తారు. కావాలంటే చూసుకోండి. చూడండి గ్రాండ్ మా గారు, మీరు పదే పదే కేవ్ నడిస్తే మళ్ళీ కోమాలకు వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. కావాలంటే మెల్లగా అని అరుచుకోవచ్చు. ఇప్పుడు నా వయసు 122 సంవత్సరాలు. ఇది ఏ సంవత్సరం?